దేవాతి దేవునికి నా వందనాలు. అన్నయ్యకి నా వందనాలు. సిస్టర్‌కి నా వందనాలు. నా పేరు దయ్యమ్మని. మాది రాజమండ్రి. ఇది నాది రెండో సాక్ష్యం. సాక్ష్యం ఏంటంటే, నా జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఎప్పుడైతే నేను లైవ్‌లో పాల్గొన్నానో, అప్పటినుంచి ఏప్రిల్ నుంచి 15వ తారీఖు నుంచి దేవుడు నాకు ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎంతో ఆనందాన్ని, నా హృదయాన్ని ఎంతో సంతోషాన్నిచ్చాడు. నిజంగా ఆ లైఫ్‌లో మర్చిపోలేని కార్యాలు చేశాడు నా జీవితంలోని. దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అదేంటంటే, నాకు నా భర్త చాలా బలహీనత స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆగస్ట్ నెలలోని. ఉంటే కామెర్లు తగిలినియి ఆయనకి. కామెర్లు తగిలితే నేను చాలా కృంగిపోయాను. కామెర్లు ఏకంగా 8 పాయింట్లుండేయి. నేను అన్నయ్యకి కాల్ చేసినా సరే అసల కాలు లిఫ్ట్ చేసేవారు కాదు. కానీ లైవ్ లైవ్‌లోని మాత్రం కామెంట్స్ పెట్టేదాన్ని. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. నా భర్తని కాపాడినందుకు వందనాలు. నా భర్తకి కామెర్లు పాయింట్లు తగ్గినందుకు వందనాలు అనని 5 రోజుల కన్నా ఎక్కువ బతకడం అని అన్నారు. కానీ నేను పాల్గొనడం వల్ల 3:30 గంటలకు నేను దేవుని సన్నిధిలో అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ 4 గంటలకి 4:30, 4 గంటలకి మళ్ళీ నేను లైవ్‌లో పాల్గొనేదాన్ని. అలాగే నా జీవితంలో కార్యం జరిగింది. నా దేవుడు నా భర్తని స్వస్థపరిచి హిజ్కియాకి ఎలాగైతే ఆయుష్‌ని పొడిగించాడో, నా భర్తకి ఆయుష్‌ని పొడిగించాడు. ఆ దేవునికి వందనాలు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నేను ఎప్పుడో చెప్పాలండి సాక్ష్యం. కానీ నాకు వీలు పడక నేను చెప్పలేదండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా చెల్లికి ప్రెగ్నెన్సీ రాలేదండి. 5 సంవత్సరాలయిందంటే పాప పుట్టరని చెప్పారు. పుట్టరని చెప్తే అన్నయ్య వాక్యం బట్టి ఎంతో బలంగా, ఎంతో లోతుగా వాక్యం చెప్తున్నారు. ఏ ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా జరిగించే గొప్ప దేవుడు నా దేవుడు. జరిగి ఉన్నాయని నమ్మాలే అనని చెప్తే విశ్వాసంతోటి నేను అడిగేదాన్ని. గర్భఫలం ఇచ్చినందుకు వందనాలు, గర్భఫలం ఇచ్చినందుకు వందనాలు అనని, ఇచ్చినందుకు వందనాలే అని థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్ అనని అనేదాన్నండి. కానీ దేవుడు ఒక్క రూపాయి టాబ్లెట్ కూడా ఏసుకోకుండా దేవుడు నా సిస్టర్‌కి గర్భఫలం ఇచ్చాడండి. ఇప్పుడు తను ఏడో నెల ప్రెగ్నెన్సీ. దేవుడెంతో నా కుటుంబాన్ని కాచి కాపాడాడండి. అలాగే పాప పెళ్లి విషయంలోను కూడానండి, అన్నయ్యకి ఎప్పుడు మధ్యాహ్నం ఏంటి లైవ్‌లోని, సాయంత్రం లైవ్‌లోనేంటి, తెల్లవారుజామున లైవ్‌లోనేంటి నేను కామెంట్స్ ప్రతిసారి పెడతాను అన్నయ్యకి. మా పాప పెళ్లి విషయంలోని ముందుండి జరిగించాలి తండ్రి నాయన, మీరే ముందుండి నడిపించండనని ప్రతిసారి నేను అదే పెడుతున్నాను. పాప పెళ్లి ఈ లెంట్ డేస్ అయిపోయాక పెళ్లి పెట్టుకున్నామండి. ఆ పాప కోసం ప్రార్థన చేయండి అందరూ. ఈ సాక్ష్యం విన్నవారందరూ, అన్నయ్య కూడాని. అలాగే మళ్ళీ ఏం జరిగిందంటే, ఒక నెల ముందు జనవరి నెలలోని ఇల్లు ఖాళీ చేసేయమన్నారు. మాది అద్దిల్లండి. ఖాళీ చేసేయమంటే క్రిస్టియన్స్‌కి ఇవ్వమని చెప్పారు. అదేంటి ముందిచ్చారు కదా! మళ్ళీ ఇప్పుడు ఎందుకివ్వనంటున్నారు? ఎళ్ళిపోమంటున్నారు ఏంటి అంటే, లేదండి పూజలు పూజలు చేసినోళ్ళు కావాలి అని అన్నారు. సరే మాకు నెల టైం ఇవ్వండనని అన్నాము. కానీ 15 రోజులు విడవకుండా ఎన్ని ఇల్లులు తిరిగినా సరే ఎవ్వరు కూడా క్రిస్టియన్స్‌కి ఇవ్వము అని అనేవారండి. ఎండనక, కొండనక ఎన్ని ఇల్లులో తిరిగేదాన్ని. ఏంటి తండ్రి నాయన నిన్ను నమ్ముకుంటే మమ్మల్ని ఇంత ద్వేషిస్తున్నారు. ఏంటి ప్రభువా! ఆళ్ళ మనసులు మార్చండి అనని ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని. అలాగే లైవ్‌లోను కూడా తెల్లవారుజామున నిన్న లైవ్‌లోను కూడా నేను అన్నయ్యకి మెసేజ్ పంపించాను. అన్నయ్య ఇలాగా క్రిస్టియన్స్‌కి అద్దిల్లు ఇవ్వనంటున్నారు. వాళ్ళ మనసులు మారేలాగా ప్రార్థన చేయండి అన్నయ్య అని పంపించాను నేను కామెంట్స్. పంపిస్తే వెంటనే దేవుడి కృపను బట్టి నేను అలా పంపించాను. పంపించి తెల్లవారుజామున ప్రార్థనలో నేను ఏకీభవించి నేను ఒకటే అనుకున్నాను. తండ్రి నాయన నీ చిత్తం. మమ్మల్ని ఎక్కడ సిగ్గుపరచనివ్వు ప్రభువా! ఎక్కడ తలదించుకునే పరిస్థితి రానివ్వు తండ్రి. మాకు మంచి గృహాన్ని దయచేయండి ప్రభువా!
క్రిస్టియన్స్‌కి ఇవ్వనని అంటున్నారు. వాళ్ళ మనసులు మారి మాకు ఫోన్ కాల్ రావాలి అనని తెల్లవారుజామున నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ ఉదయం 8 గంటలకి మాకు ఫోన్ కాల్ వచ్చిందండి. ఫోన్ కాల్ వచ్చి, "మేము క్రిస్టియన్స్ అండి మేము" అంటే, "ఆ! లేదమ్మా క్రిస్టియన్స్ అయినా పర్వాలేదు. నేనిస్తాను రెంట్‌కని" అన్నారండి. సరే అయితేనని వెంటనే నాకెంతో సంతోషం. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్ అనని నిజంగా దేవుడు నా జీవితంలో ఎన్నో నా భర్త పట్ల, నా చెల్లి పట్ల, నా కుమార్తె పట్ల, నా ఇల్లు పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడండి. దేవునికి రుణపడి ఉండిపోతానండి నిజంగా. ఏమిచ్చి రుణం తీర్చుకోలేమండి. నిజంగా అన్నయ్య ఎంత భారమైనా సరే, ఎన్ని సమస్యలైనా సరే అన్నయ్య వాక్యం వినగానే ఎంత ఆనందం కలుగుతదో, ఆ సమస్యలన్నీ తొలగిపోయి ఎంత హ్యాపీగా ఉంటానో నేను నిజంగా. నిజంగా దేవుడు ఇచ్చిన ఒక వరమని నేను అనుకుంటున్నానండి అన్నయ్య. అన్నయ్య ప్రార్థన వల్ల, ఆ మాటల వల్ల మా నేను ప్రార్థనను మార్చుకున్నాను నిజంగానే. ఇది కావాలి, అది కావాలి అని అనకుండా ఇచ్చినందుకు వందనాలు, ఇచ్చినందుకు వందనాలు, ఇచ్చినందుకు వందనాలని అదే పనిగా నేను అనుకుంటానండి ఎప్పుడూ కూడాని. ఇవ్వలేదనని ఏనాడు నేను అడగలేదండి. ఎప్పుడైతే నేను ఏప్రిల్ నెలలోని లైవ్‌లో పాల్గొన్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా దేవుడు ఇవ్వకుండా ఏమీ లేదండి. నా జీవితంలో చేసిన కార్యాలు మీకు చేస్తాడు దేవుడు. తప్పనిసరిగా నమ్మి, విశ్వసించి పొంది పొంది ఉన్నామని నమ్మితే చాలండి. థాంక్ యూ ఇచ్చినందుకు వందనాలని మీరొక్కసారి 10 అలా చెప్తే చాలు. దేవుడు మనకిచ్చేస్తాడండి. నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడండి మన దేవుడు. అన్నయ్య కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే సిస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని దేవుడిని కోరుకుంటున్నాను. బిడ్డలకి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ఇంకా అనేక మంది దేశాల్లోనే ఉన్నవారేంటి, మొత్తం రాష్ట్రంలో ఉన్నవారేంటి, అనేక మంది నాలాంటోళ్ళు, మీలాంటోళ్ళు ఎంతో మందున్నారండి. ఆళ్ళందరూ చక్కగా పాల్గొని, చక్కగా లైవ్‌లో పాల్గొని సమస్యలన్నీ తీరిపోతాయండి నిజంగా. తెల్లవారుజామున ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, స్తుతులు, ఒప్పుకోలు ప్రార్థన, స్థుతులు ఎంత అద్భుతంగా నాకు కార్యాలు జరుగుతున్నాయో. నా భర్త ఎంతో త్రాగుడికి బానిసండి. దెబ్బ రాని ఒక్క 3 నెలల్లో మారుమనసు పొంది నా భర్త మారిపోయాడండి పూర్తిగాని. దేవుడికి స్తోత్రాలు, దేవునికి వందనాలు. ఈ సాక్ష్యాలు బట్టి నన్నొకసారి జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంకా నా మా పట్ల దేవుడు ఇంకా గొప్ప కార్యాలు జరగాలని, నేనింకా సాక్షిగా జీవితాంతం సాక్షిగా నిలబడాలని నేను తీర్మానం చేసుకున్నానండి జనవరి నెలలోని. నన్ను సాక్షిగా నిలబెడతాననే దేవుడు అనుకుంటున్నాడు. దేవుడికి వందనాలు. అలాగే